మీద కవిత ఎందుకు పార్టీ ఆఫీస్ ని ప్రారంభించాల్సి వచ్చింది? అంటే దీంట్లో ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చాయి కాబట్టి కొత్త పార్టీ అంటే వాళ్ళ అంతర్గత విభేదాలు ఇప్పుడు మొత్తం మీద బహిర్గతమయ్యాయి. అందుకనే కవిత కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వాదిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? దీంట్లో ఏదో సందు దొరికిందంట అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దానికి ఊతమిచ్చేలా నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా కేసీఆర్ ఫోటోలు తప్పించి కేటీఆర్ ఫోటోలు ఎక్కడ కూడా లేవు. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అయితే జాగృతి కొత్తది కాదు, బీఆర్ఎస్ పార్టీ కొత్తది కాదు, టీఆర్ఎస్ పార్టీ కొత్తది కాదు. టీఆర్ఎస్ పార్టీ 2001లో మొదలైన నాటి నుండి మొదలుకొని ఎప్పుడైతే కవితమ్మ ఉద్యమంలోకి వచ్చిందో వస్తూనే ఒక 5 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ తదనంతరం తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి మరి ఆమె పార్టీ కంటే కూడా గొప్పగా నిర్మాణం చేసిన చరిత్ర కవితమ్మది. అయితే ఇప్పుడు ఆ ఆఫీసు ఓపెన్ చేస్తా ఉంటే కడుపు మంటలు వేస్తే ఎట్లయితుంది? ఇది పంచాయతీ నాకు అర్థం కాదు. ఖచ్చితంగా జాగృతి నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పటిష్టం చేయనీకే, కేసీఆర్ గారిని పటిష్టం చేయనీకే ఆమె ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. కొడుకు చేస్తాడు, కూతురు చేస్తాడు, అల్లుడు చేస్తాడు, మొత్తం కార్యకర్తలు చేస్తాడు. మొత్తం యావత్ 60 లక్షల మరి కార్యకర్తలు ఉన్నటువంటి సముద్రం లాంటి పార్టీ అండి. ఇది అంతర్గత ఇష్యూని తీసుకుపోయి దాన్ని ఏమో మొత్తం విశ్లేషణనే తప్పు చేస్తా ఉంటే మనం ఏం చేయగలుగుతాం? అందు గురించి ఎవరంతలా వాళ్ళు మాట్లాడుకోవాలని చెప్పే కేసీఆర్ గారు సైలెంట్ లో ఉన్నారు. అంటే ఆయనకు తెలియదా? ఇప్పుడు ఒకవేళ ఉత్తరం అనేది డాడీకి రాసినటువంటి ఉత్తరం, తండ్రికి రాసినటువంటి ఉత్తరం అండి. అది అంతర్గతంగా అది ఎట్లా బయటకు వచ్చింది అని చెప్పి ఆమె బాధాకరంగా ఆ రోజు అంటే గతంలో చాలా సార్లు ఉత్తరం రాస్తారంట, ఎప్పుడు కూడా బయటపడలేదు, ఎప్పుడు బయట పెట్టలేదు. ఈసారి ఎందుకు దాన్ని బయట పెట్టాల్సి వచ్చింది? మీరు ఎందుకు బయట పెట్టిన వ్యక్తుల గురించి మీరు ఎందుకు బయట పెట్టలేదు ఆమె అడుగుతా ఉన్నారు కదా. ఎగ్జాక్ట్లీ. దాంట్లో జవాబు ఎవరు ఇవ్వాలి? జవాబు పార్టీ అధికార ప్రతినిధులు, పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు జవాబు ఇవ్వాలి. ఆమె ఇచ్చిన మాట వాస్తవమే, నేను తీసుకున్న మాట వాస్తవమే, నేను చింపని మాట వాస్తవమే, నా టేబుల్ మీద నుండి ఎవడో దొంగిలిచ్చిన మాట వాస్తవమే. ఆ దొంగను పట్టుకోవడానికి గాను ఇక్కడ ప్రభుత్వం ఉంది, అక్కడ కేసీఆర్ గారి వ్యవస్థ ఉంది కదండి. మరి జవాబు అధినాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. మరి సమయం వచ్చినప్పుడు జవాబు ఇస్తాడేమో కానీ దాన్నే పోయినంతకాలం 7 రోజుల నుండి చూస్తా ఉన్నాము. ఇది పనికి మాలిన ముచ్చట. దీనికి సమయమే ఇవ్వద్దండి, చర్చకు సమయమే ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే బీఆర్ఎస్ లో మరొక నాయకుడు విజయారాయ్ గారు, బీఆర్ఎస్ లో మరొక నాయకుడు ఇలా చేస్తే, ఇలా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తే, ఇలాంటివి చేస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు? సమయాన్ని వృధా చేయడము, తర్వాత మీ టీవీ యాజమాన్యం యొక్క ధనాన్ని వృధా చేయడము, తర్వాత విశ్లేషకులు అనేట ఆయన డాక్టర్ మహామేధావి, ఆయన సమయాన్ని కూడా వృధా చేస్తే రేపు పొద్దుగాల పేషెంట్స్ ఏం కావాలి మీరు చెప్పండి? ఇక్కడ సోదరులు ఎందుకంటే మాకు తప్పదు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తప్పదు, ఇది ఒక పంచాయతీ. కానీ అక్కడ విలువైన డాక్టర్ గారిని తెచ్చి కూర్చునబెట్టారు. ఆయన రేపు పొద్దుగాల 10 మంది పేషెంట్లకు అది చేస్తారు. ఈ టైం అంటే గంట సేపు అక్కడ ఇస్తే అయిపోతుంది కదా. మీరు ఈ మీడియా ప్రపంచం ఏంది అని అంటే యాదో ఒకటి కావాలి, సమాధానం చెప్పండి అంటే చేయాలి. అన్న ఒక్క నిమిషం చెప్పే. మీరు మొత్తం తెలంగాణ మొత్తం చూస్తా ఉంది. వేరే పార్టీల్లో పోయి చేసింది కాదు, స్వయంగా ఆమెనే మీడియా ముంగడికి వచ్చి చేస్తున్నటువంటి ఈ సంఘటనలు చూసి తెలంగాణ మొత్తం చర్చ జరుగుతుందన్న. ఇది ఏదో మీరో కాదు, ఇది మీ పార్టీ దయచేసి తినండి అన్న. సావెందుకు కోరుకుంటున్నాం అన్న? ఆడపిల్లనే సాగు కోరద్దు. ఆమె ఒక లీడర్. కేసీఆర్ గారి వినండి తెలుసు, కేసీఆర్ గారికి అన్ని విషయాలు వినండి ఉన్నవి కాబట్టి మా పార్టీ అధ్యక్షుడిగా నిర్ణేత ఆయన. కానీ ఇలా వేరే వ్యక్తి పార్టీ లైన్ అతిక్రమిస్తే విజయారాయ్ గారు, కానీ వేరే వ్యక్తి పార్టీ లైన్ అతిక్రమిస్తే విజయారాయ్ గారు కానీ వేరే వ్యక్తి జనతా పార్టీకి ఏం సంబంధము లేదు. అది విజయ్ గారు మీరే అంటారు వినండి. అంటే వేరే వ్యక్తి పార్టీ లైన్ అతిక్రమిస్తే వారి మీద చర్యలు తీసుకున్నటువంటి మీరు కవిత విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? టైం పాస్ చేస్తూ ఈ రోజు కేసీఆర్ గారి ఫ్యామిలీని
కేసీఆర్ గారు ఫ్యామిలీని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి నానా విధాలుగా వారం రోజుల నుండి తీరిక లేకుండా అన్న, ఒక్క ప్రశ్న. బీజేపీ పార్టీ కాంగ్రెస్ యా, జయరాం గారు. ఈ విధంగా ఒక్క నిమిషం. అన్న బీఆర్ఎస్ ని బీజేపీలో కలుపుతుంటే నేను అడ్డుకున్నా అని కవిత గారు స్వయంగా చెప్పింది. దానికి నీ సమాధానం ఏంది? నేను మాట్లాడక మీరు మాట్లాడండి. మీరంతా ఉద్యమాలు చేసి పెయ్యి నిండా దెబ్బలు తిని ఇవాళ మీరు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కాలేదు. ఎవరు బాగుపడ్డారు పడ్డారు. చాలా మంది మాకు కూడా మిత్రులు ఉన్నారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అన్యాయంగా ఇంత ఘోరం చూసుకుంటూ టీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తా అంటే నేను అడ్డుకున్నాను తనే చెప్పింది. దాని మీరు ఒక సీనియర్ లీడర్ లెక్క మీరే కాదు, ఈ అమరవీరుల కుటుంబాలు తెలంగాణ కోసము ఎంతమంది అయితే ఉద్యమించిన వాళ్ళందరూ కుమిలిపోతున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తా చెప్పండి మీరే. ఓకే, అయితే దీనికి ఒకటే సూటి సమాధానం ఒకటే బ్రదర్. భారతీయ జనతా పార్టీలో కలపాలని చూసిండ్రు అని కవిత గారు చెప్పడము అనేది నిజంగా కూడా నిందనీయము అంటున్నాం. ఆమె సమాధానం అంటే గతంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనడం వల్లే కొంతమేర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. నిజం. దానికి ఊతమిస్తూ కవిత గారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత గారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆడ సమాధానం చెప్పాలి. అంతర్గత మీటింగులు జరుగుతాయి. అక్కడ ఏది పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఉంటారు, తర్వాత ఒక్కరు కేసీఆర్ గారు ఉండరు. అక్కడ మొత్తం అధిష్టాన సభ్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. 60 లక్షల మంది కార్యకర్తలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మరి కవిత గారు తీసుకున్నట్టున్నారు. మరి అట్టెట్లా అంటారు, అట్టెట్లా చెప్తారు? చెప్పడం తప్పు అంటున్నాం మేము. కానీ పార్టీ లైన్ అతిక్రమించిన తర్వాత కవిత మీద ఇప్పటి వరకు ఎందుకు కేసీఆర్ గారు చర్యలు తీసుకోలేదు? ఇది చాలా మంది ఆరోపణ చేస్తున్నటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? దానికి సమాధానము సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోతుంది. విజయార్య గారు, జరగాల్సిందంతా జరిగిపోతుంది. కేసీఆర్ గారు 100% పిల్లను, తల్లిని, కొడుకును, బిడ్డను, కార్యకర్తలను, మంత్రులను, సంత్రులను, ఎమ్మెల్యేలను ఇట్లా ఉండదండి. సినిమా అయినా అంతా ఒకటే ఉంటది. ఎవరు పార్టీకి డిసిప్లినరీ గా ఉంటారో వాళ్ళను మరి బ్రహ్మాండంగా మంచిగా చూస్తాడు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా జయరాం గారు మీరేం చెప్తారు? శత్రురావు గారు, ఆర్య గారు, ఒక నిమిషం. శత్రురావు గారు నేను మీతో మాట్లాడతా. ఇవన్నీ వద్దన్నా. ఎవరు వినండి ఒక విషయం. ఆమె ఒకటే చెప్పింది, బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేస్తుందని. ఆమె సస్పెండ్ చేస్తారా పార్టీ నుంచి, లేదా టీఆర్ఎస్ పక్కనే ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసి ఏం సంకేతాలు ఇస్తుంది? మీ కార్యకర్తలు, నాయకులు ఇది భరిస్తారా? మీతో మళ్ళీ మాట్లాడతాను. జయరాం గారు ఓకే విజయ్ గారు ఒక నిమిషం ఒకసారి జయరాం గారు ఒక సెకండ్ చెప్పండి. ఒక ఎమ్మెల్సీ మాట్లాడినంత మాత్రాన అది సినిమా అయిపోతుందా? ఆమెకేం అర్హత ఉందంట అని చెప్పి భారతీయ జనతా పార్టీని కలుపుతా ఉంటే నేను ఆపినా అనే సంగతి ఆమె ఎట్లా మాట్లాడుతుందండి? అట్లా ఉండదు. అంతా సినిమా అంతా వేరే ముచ్చట. ఆమె తన ఇష్టానుసారంగా తన ఏదైతే జాగృతి నిర్మాణం చేసుకున్నదో జాగృతిది ఆమెకు హక్కు అధికారం ఉంది. ఆమెను నిర్మాణం చేసింది కాబట్టి ఈ రోజు ఆనందదాయకంగా ఆఫీస్ ఓపెన్ చేసుకుంటుంది. జాగృతి అయినా, బీఆర్ఎస్ అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, ఎవరు మా కవితమ్మ అయినా, హరీష్ రావు అయినా, మా బిడ్డలు, మా నాయకులు, మా పంచాయతీలు అదేమనుంటే మేము చూసుకుంటాము. వేట్ వేయకుండా కేసీఆర్ గారు చూసుకుంటారు. కాబట్టి దాంట్లో మీరు సంధిస్తే ఏమో చేసినట్టు మొత్తమే కుటుంబం ఇచ్చగొట్టాలన్నంత సినిమా ఈ 7 రోజుల నుండి చేస్తా ఉన్నారంటే మీరు దుర్మార్గం అండి. ఈ బీజేపీ, ఈ కాంగ్రెస్ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తే ఎట్లా? అంటే పార్టీ అంటే మొత్తం మీద కుటుంబ కలహాలే బయటపడ్డాయి కదా. అంటే వేరే కాంగ్రెస్, బీజేపీ ఇవి బయటికి తీసుకురాలేదు. కేవలం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కవిత, కేసీఆర్ గారు మాత్రమే ఇవి బయటకు తీసుకొచ్చారు. రైట్ జయరాం గారు, ఒకవైపు బీఆర్ఎస్ తీరును ప్రశ్నిస్తూ